తమిళనాడు రాజకీయాల్లో ఎన్నికల వేడి రోజు రోజుకి పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, ముఖ్యంగా మహిళలు, రైతులు, సంప్రదాయ వృత్తుల వారికి మద్దతివ్వటమే లక్ష్యంగా ఈ హామీలు ఇచ్చినట్టు పార్టీ పేర్కొంది. ఇక ఈ మేనిఫెస్టోలోని అంశాలు ఏ విధంగా ఉన్నాయంటే, ముఖ్యంగా మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసినట్టు తెలుస్తోంది. ప్రతి కుటుంబంలో మహిళా పెద్దకు నెలకు 2,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. కుటుంబ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని పార్టీ అభిప్రాయపడుతుంది. అంతేకాకుండా సంవత్సరానికి 3 సార్లు పొంగల్, దీపావళి, తమిళ నూతన సంవత్సర సందర్భాల్లో ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు అందిస్తామంటూ ఆ పార్టీ ప్రకటించింది. ఇంటి ఖర్చులు, దినసరి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి కుటుంబానికి ఒకేసారి 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు ఆర్థిక సాయం అందించే ప్రతిపాదన కూడా ఈ మేనిఫెస్టోలో పేర్కొంది. ఇది తక్షణ ఆర్థిక ఉపశమనం కలిగించే చర్యగా భావిస్తున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించడానికి ఈ స్కూటర్ కొనుగోలుపై 25,000 రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వాలని కూడా హామీ ఇచ్చింది. ఇక సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తూ తమిళనాడులో ప్రముఖంగా నిర్వహించే జల్లికట్టుతో సంబంధం ఉన్న వారికి కూడా ప్రత్యేక పథకాలు ప్రకటించింది. జల్లికట్టు ఎద్దులను పెంచే రైతులకు నెలకు 2,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఈ క్రీడలో ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇది సంప్రదాయ క్రీడల పరిరక్షణకు దోహదం చేస్తుందని పార్టీ భావిస్తోంది. ఇక మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి మరో కీలక హామీగా 8,000 రూపాయల విలువైన గృహోపకరణాల కూపన్లను అందించనున్నారు. అదేవిధంగా తొలిసారి ఇల్లు కొనుగోలు చేసే మహిళలకు 3% వరకు స్టాంప్ డ్యూటీ రాయితీ ఇవ్వడం ద్వారా గృహ స్వామ్యాన్ని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇక విద్యారంగంలో కూడా కీలక మార్పులు తీసుకురావాలని బీజేపీ పార్టీ ప్రతిపాదించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి భద్రతను మెరుగుపరచాలని నిర్ణయించింది. విద్యార్థుల భద్రత, క్యాంపస్లు, క్రమశిక్షణ పెంపు ఈ చర్యల ప్రధాన లక్ష్యంగా పేర్కొంది. మరోవైపు ఆధ్యాత్మిక అంశాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో స్థానిక భక్తులకు రోజుకు 2 గంటల ప్రత్యేక దర్శన సమయం కేటాయించాలని హామీ ఇచ్చింది. ఇది స్థానిక ప్రజలకు సౌలభ్యం కలిగించడంతో పాటు సంప్రదాయాలను గౌరవించే చర్యగా భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే మహిళలు, రైతులు, సంప్రదాయ వృత్తులు, మధ్యతరగతి కుటుంబాలు అన్నింటినీ ఆకర్షించేలా ఈ మేనిఫెస్టో రూపొందించబడింది. అయితే ఈ హామీల అమలు సాధ్యత, ఆర్థిక భారం, ప్రాధాన్యత క్రమం వంటి అంశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల సమయంలో ఇలాంటి హామీలు సాధారణమైనప్పటికీ ప్రజలు ఇప్పుడు అమలు చేసే సామర్థ్యాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఈ మేనిఫెస్టో ఓటర్లను ఎంతవరకు ప్రభావితం చేస్తుందో, ఎన్నికల ఫలితాల్లో ఇది ఎంత మేర ప్రతిఫలిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది. తమిళనాడు రాజకీయాల్లో ఎన్నికల వేడి రోజు రోజుకి పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, ముఖ్యంగా మహిళలు, రైతులు, సంప్రదాయ వృత్తుల వారికి మద్దతివ్వటమే లక్ష్యంగా ఈ హామీలు ఇచ్చినట్టు పార్టీ పేర్కొంది. ఇక ఈ మేనిఫెస్టోలోని అంశాలు ఏ విధంగా ఉన్నాయంటే, ముఖ్యంగా మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసినట్టు తెలుస్తోంది. ప్రతి కుటుంబంలో మహిళా పెద్దకు నెలకు 2,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. కుటుంబ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని పార్టీ అభిప్రాయపడుతుంది. అంతేకాకుండా సంవత్సరానికి 3 సార్లు పొంగల్, దీపావళి, తమిళ నూతన సంవత్సర సందర్భాల్లో ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు అందిస్తామంటూ ఆ పార్టీ ప్రకటించింది. ఇంటి ఖర్చులు, దినసరి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి కుటుంబానికి ఒకేసారి 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు ఆర్థిక సాయం అందించే ప్రతిపాదన కూడా ఈ మేనిఫెస్టోలో పేర్కొంది. ఇది తక్షణ ఆర్థిక ఉపశమనం కలిగించే చర్యగా భావిస్తున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించడానికి ఈ స్కూటర్ కొనుగోలుపై 25,000 రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వాలని కూడా హామీ ఇచ్చింది. ఇక సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తూ తమిళనాడులో ప్రముఖంగా నిర్వహించే జల్లికట్టుతో సంబంధం ఉన్న వారికి కూడా ప్రత్యేక పథకాలు ప్రకటించింది. జల్లికట్టు ఎద్దులను పెంచే రైతులకు నెలకు 2,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఈ క్రీడలో ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇది సంప్రదాయ క్రీడల పరిరక్షణకు దోహదం చేస్తుందని పార్టీ భావిస్తోంది. ఇక మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి మరో కీలక హామీగా 8,000 రూపాయల విలువైన గృహోపకరణాల కూపన్లను అందించనున్నారు. అదేవిధంగా తొలిసారి ఇల్లు కొనుగోలు చేసే మహిళలకు 3% వరకు స్టాంప్ డ్యూటీ రాయితీ ఇవ్వడం ద్వారా గృహ స్వామ్యాన్ని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇక విద్యారంగంలో కూడా కీలక మార్పులు తీసుకురావాలని బీజేపీ పార్టీ ప్రతిపాదించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి భద్రతను మెరుగుపరచాలని నిర్ణయించింది. విద్యార్థుల భద్రత,
క్యాంపస్లు, క్రమశిక్షణ పెంపు ఈ చర్యల ప్రధాన లక్ష్యంగా పేర్కొంది. మరోవైపు ఆధ్యాత్మిక అంశాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలు, స్థానిక భక్తులకు రోజుకు 2 గంటల ప్రత్యేక దర్శన సమయం కేటాయించాలని హామీ ఇచ్చింది. ఇది స్థానిక ప్రజలకు సౌలభ్యం కలిగించడంతో పాటు సంప్రదాయాలను గౌరవించే చర్యగా భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే మహిళలు, రైతులు, సంప్రదాయ వృత్తులు, మధ్యతరగతి కుటుంబాలు అన్నింటినీ ఆకర్షించేలా ఈ మేనిఫెస్టో రూపొందించబడింది. అయితే ఈ హామీల అమలు సాధ్యత, ఆర్థిక భారం, ప్రాధాన్యత క్రమం వంటి అంశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల సమయంలో ఇలాంటి హామీలు సాధారణమైనప్పటికీ ప్రజలు ఇప్పుడు అమలు చేసే సామర్థ్యాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఈ మేనిఫెస్టో ఓటర్లను ఎంతవరకు ప్రభావితం చేస్తుందో, ఎన్నికల ఫలితాల్లో ఇది ఎంత మేర ప్రతిఫలిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది. తమిళనాడు రాజకీయాల్లో ఎన్నికల వేడి రోజు రోజుకి పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, ముఖ్యంగా మహిళలు, రైతులు, సంప్రదాయ వృత్తుల వారికి మద్దతు ఇవ్వటమే లక్ష్యంగా ఈ హామీలు ఇచ్చినట్టు పార్టీ పేర్కొంది. ఇక ఈ మేనిఫెస్టోలోని అంశాలు ఏ విధంగా ఉన్నాయంటే, ముఖ్యంగా మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసినట్టు తెలుస్తోంది. ప్రతి కుటుంబంలో మహిళా పెద్దకు నెలకు 2,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. కుటుంబ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని పార్టీ అభిప్రాయపడుతుంది. అంతేకాకుండా సంవత్సరానికి 3 సార్లు పొంగల్, దీపావళి, తమిళ నూతన సంవత్సర సందర్భాల్లో ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు అందిస్తామంటూ ఆ పార్టీ ప్రకటించింది. ఇంటి ఖర్చులు, దినసరి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి కుటుంబానికి ఒకేసారి 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు ఆర్థిక సాయం అందించే ప్రతిపాదన కూడా ఈ మేనిఫెస్టోలో పేర్కొంది. ఇది తక్షణ ఆర్థిక ఉపశమనం కలిగించే చర్యగా భావిస్తున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించడానికి ఈ స్కూటర్ కొనుగోలుపై 25,000 రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వాలని కూడా హామీ ఇచ్చింది. ఇక సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తూ తమిళనాడులో ప్రముఖంగా నిర్వహించే జల్లికట్టుతో సంబంధం ఉన్న వారికి కూడా ప్రత్యేక పథకాలు ప్రకటించింది. జల్లికట్టు ఎద్దులను పెంచే రైతులకు నెలకు 2,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఈ క్రీడలో ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇది సంప్రదాయ క్రీడల పరిరక్షణకు దోహదం చేస్తుందని పార్టీ భావిస్తోంది. ఇక మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి మరో కీలక హామీగా 8,000 రూపాయల విలువైన గృహోపకరణాల కూపన్లను అందించనున్నారు. అదేవిధంగా తొలిసారి ఇల్లు కొనుగోలు చేసే మహిళలకు 3% వరకు స్టాంప్ డ్యూటీ రాయితీ ఇవ్వడం ద్వారా గృహ స్వామ్యాన్ని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇక విద్యారంగంలో కూడా కీలక మార్పులు తీసుకురావాలని బీజేపీ పార్టీ ప్రతిపాదించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి భద్రతను మెరుగుపరచాలని నిర్ణయించింది. విద్యార్థుల భద్రత, క్యాంపస్లు, క్రమశిక్షణ పెంపు ఈ చర్యల ప్రధాన లక్ష్యంగా పేర్కొంది. మరోవైపు ఆధ్యాత్మిక అంశాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలు, స్థానిక భక్తులకు రోజుకు 2 గంటల ప్రత్యేక దర్శన సమయం కేటాయించాలని హామీ ఇచ్చింది. ఇది స్థానిక ప్రజలకు సౌలభ్యం కలిగించడంతో పాటు సంప్రదాయాలను గౌరవించే చర్యగా భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే మహిళలు, రైతులు, సంప్రదాయ వృత్తులు, మధ్యతరగతి కుటుంబాలు అన్నింటినీ ఆకర్షించేలా ఈ మేనిఫెస్టో రూపొందించబడింది. అయితే ఈ హామీల అమలు సాధ్యత, ఆర్థిక భారం, ప్రాధాన్యత క్రమం వంటి అంశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల సమయంలో ఇలాంటి హామీలు సాధారణమైనప్పటికీ ప్రజలు ఇప్పుడు అమలు చేసే సామర్థ్యాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఈ మేనిఫెస్టో ఓటర్లను ఎంతవరకు ప్రభావితం చేస్తుందో, ఎన్నికల ఫలితాల్లో ఇది ఎంత మేర ప్రతిఫలిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది.